కావచ్చు, వాటిని నేను సమాధానం ఇచ్చుకుంటున్నా అంటాడు. ఆ కూడా లేదా తెలంగాణలో? అది ఇది ఎక్కడ విచిత్రం అండి. మేము ఆయన ఇంటి మీదకి వస్తాం, ఆయన కాంగ్రెస్ శ్రేణులు వస్తారు అంటే ఏంటి? కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని పాలించమని ప్రజలు ఓటు వేశారా, దాడులు చేయమని ఓట్లు వేశారా? కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ప్రజలు ఓటు వేశారు? వెళ్ళి సినిమా యాక్టర్లు ఇళ్ళ మీద పడవన్న ఓట్లు వేశారా? మీరు సినిమా యాక్టర్ల ఇంటి మీద దాడులు చేయమని ఓట్లు వేశారా? లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సిన అధికార పార్టీ నాయకులు మా లా అండ్ ఆర్డర్ మేము ధ్వంసం చేస్తాం అని అనడం అంటే తాము తెలంగాణ వాదానికి అసలు సిసలు ప్రతినిధులు అని చూపెట్టుకునే క్రమంలో జరుగుతున్న పొరపాట ఇది. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ ఉద్యమ కాలంలో ఇలాగే మాట్లాడింది, షూటింగ్లు చేసుకోవద్దు. ఇప్పుడు విచిత్రంగా వాళ్ళేమో అల్లు అర్జున్కి మద్దతుగా వస్తున్నారు. రాజకీయాలు ఎలా ఉంటాయో చూడండి. అంతకుముందు షూటింగ్లు ఎలా చేసుకుంటారు మీరు ఆంధ్రోళ్ళు, ఇలాంటివన్నీ అప్పుడు తెలంగాణ ఉద్యమ కాలంలో మాట్లాడి జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు సినిమా షూటింగ్ల పైన కూడా అటాక్ చేశారు. వాళ్ళు ఇప్పుడేమో అల్లు అర్జున్కు పూర్తి మద్దతుగా నిలుస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు మొదలుపెట్టారు. అసలు ఆంధ్ర తెలంగాణ ఏంటయ్యా? సినిమా తీస్తానికి హక్కు లేదా? రాజ్యాంగం చదవండి ఒకసారి. రాజ్యాంగంలో ఏముంది? భారతీయుడు ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చు. ఆర్టికల్ 370 వెనక కాశ్మీర్లో కూడా చేసుకోవచ్చు. అసలు హైదరాబాద్ నగరంలో ఆంధ్రోళ్ళు తెలంగాణ వాళ్ళని ఈ సంస్కృతి తీసుకొస్తే ఇది రాష్ట్రానికి మంచిదా? ఇది తెలంగాణ గౌరవాన్ని పెంచుతుందా? బ్రాండ్ హైదరాబాద్ ఇంప్రూవ్ చేస్తుందా? సో అందువల్ల అధికార పార్టీ నాయకులు హద్దులు మీరు పార్టీ చర్యలు తీసుకోవాలి. ఏమవుతుందంటే ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడిన దాన్ని టోన్ను తీసుకొని వీళ్ళు రెచ్చిపోతున్నారు. ఇప్పుడు ఆల్రెడీ యూత్ కాంగ్రెస్ నాయకుడు ఒకరు అల్లు అర్జున్ ఇంటి పైన జరిగిన దాడి పైన ఆల్రెడీ ఒక యూత్ కాంగ్రెస్ నాయకుడు ఉన్నాడని రివీల్ అయింది. అదొక చర్చ నడుస్తుంది. సో అందువల్ల కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే పనులు ఇవన్నీ. కాంగ్రెస్ పార్టీ గౌరవాన్ని దెబ్బతీసే. కాంగ్రెస్ పార్టీకి దేశంలో ప్రజా సమస్యల మీద పనిచేయాల్సింది వదిలేసి సినిమా వల్ల వెనకాల సినిమా పరిశ్రమ వెనకాల పడితే ఏమొస్తుంది దానివల్ల? సో సినిమా పరిశ్రమ వెళ్ళిపోవాలి హైదరాబాద్ నగరం నుంచి. మరి అది కోరుకుంటుందా ప్రభుత్వం? చెప్పమనండి. ఒకవైపు ఇదే ప్రభుత్వము మీరు బెనిఫిట్స్ వాళ్ళకి అనుమతులు ఇస్తారు, టికెట్లు పెంచుకోవడానికి అనుమతులు ఇస్తారు. మళ్ళీ ఇప్పుడు ఏమైంది అనే ప్రశ్న రాదా ప్రజల్లో? అందువల్ల ఈ కేసు లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ అని మొదట్లో ప్రభుత్వం చెప్పింది. అప్పుడు అది ప్రజలకు అవును నిజమే కదా, ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఓ ప్రాణం పోయింది, ఓ బిడ్డ చావు బతుకుల్లో ఉంది, మరి కేసు పెట్టకుండా ఎలా ఉంటారు అని ముఖ్యమంత్రి అడిగిన ప్రశ్న ఫస్ట్లో ఇట్ వాజ్ ఎ వెరీ వ్యాలిడ్ క్వశ్చన్ లాగా ప్రజలకు అనిపించింది. నిజమే కదా మరి అని. సో అప్పుడు ప్రతిపక్షము సపోర్ట్ చేయడానికి కూడా ప్రజలు అంగీకరించారు ఇదేంటి అని. కానీ ఇప్పుడు రోజుకో ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తే వీళ్ళకి ఏదో అల్లు అర్జున్లో కోపం ఉన్నట్టున్నది. ఇప్పుడు రేవంతి చనిపోయినందుకు కాదు వీళ్ళ బాధ అల్లు అర్జున్ మీద ఏదో ఉన్నది, పంచాయతీ కుచ్చుకుచ్చాయి అందరు అని అనిపించదా ఇలాంటి మాటలు మాట్లాడితే? అందువల్ల రాజకీయ నాయకులు, అందులో అధికారంలో ఉన్న నాయకులు ఏది పడుతుంది మాట్లాడకూడదు. సో భారత రాజ్యాంగం రైట్ టు డూ బిజినెస్ ఎక్కడైనా చేసుకోవాలన్న అనుమతి ఇచ్చారనేది. ఇక తెలంగాణకి ఏమి ఇచ్చారనే తెలంగాణలో సినిమాల పన్నులు కడతలేరా? వీళ్ళు పన్నులు తీసుకుంటలేరా? సో అందువల్ల మీకు పోనీయండి, రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్ర వాళ్ళు నటించిన సినిమాలు రద్దు చేస్తారా? ధైర్యం ఉంటే ఆ పని చేయండి. పోనీ ఆంధ్ర వాళ్ళు రద్దు మీరు ఓన్లీ దిల్రా సినిమాలే చూపెట్టండి. మీరు సుకుమార్ ఆంధ్ర వాళ్ళు నటించిన, ఆంధ్ర వాళ్ళు దర్శకత్వం వహించిన, ఆంధ్ర వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన సినిమాలు నటిస్తారా? ఆంధ్ర వ్యాపారాలు హైదరాబాద్లో లేవా? సినిమాలు లేవా? హోటళ్ళు లేవా? అవన్నీ మీరు పంపించేస్తారా చెప్పండి? అసలు అందువల్ల ఇలాంటి అభ్యంతరకరమైన మాటలు మాట్లాడడం కాంగ్రెస్ పార్టీ గౌరవాన్ని పెంచదు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అధికార పార్టీ, మర్చిపోకూడదు. ప్రజలు అధికారం ఇచ్చింది పాలన రూల్ ఆఫ్ లాను పాటించమని. రూల్ ఆఫ్ లాను మేమే ఉల్లంఘిస్తాం, ఇంటి మీదకి అటాక్ చేస్తాం, కాంగ్రెస్ ఊరుకోవు, నువ్వు ఆంధ్రాకి వెళ్ళిపో. పగటి వేషకాలు సినిమా వాళ్ళు పగటి వేషకాలు ఏంటండి? అది రాజకీయ నాయకులు అసలు నిజమైన పగటి వేషాలు చాలామంది ఉన్నారు రాజకీయాల్లో. వాళ్ళు కనీసం నటిస్తున్నారు, చెప్పి నటిస్తున్నారు. వాళ్ళు ఏమి రాజకీయ నాయకులు ప్రజాసేవా తత్పరులుగా నటిస్తారు లేదా? ప్రజల సేవకు చేస్తారా? ఓటు కొనుక్కుంటలేరా? సినిమా వాళ్ళంటే అంత చులకన భావంతో చూడాల్సిన అవసరం లేదు. సినిమా ఇది కళ. నటించడం ఏంటంటే సినిమా ఉన్నది నటించడానికి, సినిమా ఉన్నది జీవించడానిక? మీరు కోట్లాది మంది ప్రజలకు వినోదం ఇచ్చే స్క్రీన్ పైన సినిమాను అంత దారుణంగా అవమానిస్తే కాంగ్రెస్ పార్టీలో సినిమా అన్నట్లు లేరా? రాహుల్ గాంధీ అధికారికంగా చెప్పమనండి, సినిమా వాళ్ళందరూ పగటి వేషగాళ్ళు, మేము వాళ్ళని గౌరవించమని చెప్పమనండి. ఆ స్టాండ్ తీసుకుంటారా? కాంగ్రెస్ పార్టీ పగటి వేషగాళ్లతో సినిమాలు తీసే వాళ్ళకి మీరే కదా ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చింది. ఎందుకు ఇచ్చాను మరి? పగటి వేషగాళ్ళకి చైర్మన్కి ఇస్తారా?
అందువల్ల నేనేమి కాంగ్రెస్ పార్టీని విమర్శించలేదు, అందుకే మొదట్లో అన్నాను ఇది వ్యక్తిగతమా అంటే వ్యక్తిగతమే. పార్టీ అనుమతితో పార్టీ అధికారికంగా ముఖ్యమంత్రి మాట్లాడబట్టే మాట్లాడింది నేను అనుకోను. కానీ తమ నాయకులు ఏదో ఆనందపడతారనుకొని తామేదో ఇప్పుడు అల్లు అర్జున్ వివాదం వచ్చింది, ఈ విషయంలో ఏదైనా మాట్లాడితే పాపులారిటీ వస్తుంది, ప్రముఖ నటుని పైన అటాక్ చేస్తే పాపులారిటీ వస్తుంది. ఈ రకమైన టాక్టిక్స్ సరైనది కాదు, గౌరవాన్ని ఇవ్వదు. హైదరాబాద్ బ్రాండ్ మీద నాశనం చేయకండి. పాలించడానికి ప్రజలు ఇచ్చిన అధికారాన్ని అనవసరపు వివాదాల్లో వృధా చేసుకోకండి. అలా వృధా చేసుకుంటే అది కాంగ్రెస్ పార్టీకే నష్టం. అందువల్ల ఖచ్చితంగా సినిమాను గౌరవించండి, సినీ పరిశ్రమ గౌరవించండి. సినీ పరిశ్రమలో తప్పుడు ధోరణి ఎత్తి చూపండి, అభ్యంతరం లేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి మీకు రేవంత్ రెడ్డి ఆస్తక్ ఇంటర్వ్యూలో చెప్పాడు, చాలా వ్యాలిడ్ పాయింట్ అది. మీరు ఒక కేసులో జైలుకి వెళ్ళి వచ్చిన వ్యక్తిని పరామర్శించడానికి అంతమంది క్యూ కట్టారే, మీరు ఆ రేవతి చనిపోతే ఆ బిడ్డ చావుబతుకుల్లో ఉంటే ఎంతమంది సినీ ప్రముఖులు స్పందించారన్నారు. అది వ్యాలిడ్ క్వశ్చన్, చాలా వ్యాలిడ్ క్వశ్చన్. తర్వాత సెలబ్రిటీ వర్సెస్ సిటిజన్ అంటే సెలబ్రిటీ సినిమా ప్రమోషను పౌరుల సేఫ్టీ కన్నా ముఖ్యమా, ఇది వ్యాలిడ్ క్వశ్చన్. తర్వాత ఈ సినిమా స్మగ్లింగ్ను సెలబ్రేట్ చేసింది, అది కరెక్టా, అది వ్యాలిడ్ క్వశ్చన్. దానిపైన